పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును మాకు అనుగ్రహించి దినమంతట్ల బాధ్యతలో మీరు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ అమ్మక కూడికగా నీ వాక్యమును ధ్యానించిన నిమిత్తమై నీ ప్రజలంగా మమ్మను సమకూర్చి నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. సమయానికి నీ మందిరావరంలో ప్రవేశించగల నీ ప్రజలను బట్టి నీకు వందనాలు. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి దేవా. యొక్క మనసుతో ఏకాత్మతో నీ వాక్యమును ధ్యానించుటకు, నీ స్వరమును వినుటకు, నీ ప్రత్యక్షతను చూచి ఎరుగుటకు కృపను అనుగ్రహించండి. ఇప్పుడు వచ్చిన ప్రజలను బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం. ఇంక నీ ఉద్దేశంలో ఉన్నవారు జత చేయబడ్డకు సహాయం చేయండి దేవ. మీరు సంధించి సకాలంలో నీ మందిరావరంలో కనబట్టుకు నీ ప్రజలకు అలవాటు చేసుకున్నట్టు కృపనివ్వండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. మా ఏడల నీ ఉద్దేశం ఏమైతున్నదో తాజాగా వారిలోకి సింహాసనం నుండి మాకు అనుగ్రహించండి. సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల చేదిరిన పరిశుద్ధులు వారి అవసరతల్లో చాలిన దేవుడు ఉండండి. వారి కొదువుల్లో వారికి సహాయకుడు వేయండి, నింపండి. వారి సమృద్ధిలో వారికి తోడుగా ఉండండి. వారి అవసరతలన్నింటిలో మీరు చాలిన దేవుడుగా ఉండి మీ ఐశ్వర్యం చెప్పిన మీ మహిమలో వారి అక్కర్లు తీర్చబట్ట కృపనివ్వండి. ఇబ్బందికరమైన పరిస్థితులు, అననుకూలమైన వాతావరణము, యుద్ధ వాతావరణం మధ్య ఎదురాడే నీ ప్రజల మధ్య కూడా ఎవరైతే బంధించబడి ఉన్నారో, హింసించబడుతున్నారో అటు నీ ప్రజలను దర్శించి ఎదురాడే వారికి మారుమనసు అనుగ్రహించి స్వేచ్ఛనిచ్చి నీ ప్రజలను సంతృప్తిపరచండి. మమ్మల్ని కూడా సంపూర్తిగా నీ వశములో ఉంచుకోనండి. శత్రు తెచ్చే ప్రతి కలవరాల నుంచి మమ్మల్ని తప్పించి మా ఆలోచనలు, మా దృష్టి, మా క్రియలు, మా శరీరము, మా ప్రాణము సమస్తము కూడా నేమే ధ్యానం ఉంచట కృపనివ్వండి దేవ. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. తమ ప్రియులు పోగొట్టుకున్న వారి కుటుంబాలను, సంఘాలను ఆదరించండి. వాటికి నీ మహిమ కొరకే మేము జీవించుటకు మీరు అక్కడ సమీపకుంటున్న దినాల్లో మరి ఎక్కువగా ఆత్మీయ తీవ్రతలు నేను సేవించుట కృపనివ్వండి. మరొకసారి సాయంకాల గుడికిలో ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ పవర్ సిస్టమ్స్ కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వండి. బయటకు మా భాగం మాకు ఇచ్చి మమ్మల్ని తృప్తిపరిచి మా ద్వారా కూడా మేము మహిమపరచబడలాగా మా జీవితం ఉన్నట్టుకే మమ్మల్ని కూడా మీకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకునామను ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఏడు 703 పాట పాడదాం. పాట సంఖ్య 703, 687 పాత పాట 687. నీవే నమ్మకమైన సమాజుడవు, నీవే నమ్మకమైన సమాజుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమాజుడవు, ప్రభువా నీవే
నమ్మకమైన సామర్థ్యుడవు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువను. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువను. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణ నిచ్చే. పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణ నిచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారి నలువాది వత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి నలువాది వత్సరములు నడిపించితివి. కాచితివి కను పాపగా, కాచితివి కను పాపగా. ఉంచియున్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది. ఉంచియున్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీయందు, పొందిరి తృప్తి నీయందు. అగ్ని స్తంభము మేఘస్తంభము నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘస్తంభము నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. సామర్థ్యుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి.
వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము నిశ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము నిశ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. 615 602 615 602. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగియున్న రక్షణలు దాగియుంటిని. కలిగియున్న రక్షణలు దాగియుంటిని. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను పరపు దాసుడను కాను. ఇంకా నేను పరపు దాసుడను కాను. ఇంకా నేను సియోనుకు అన్యుడను కాను. ఇంకా నేను సియోనుకు అన్యుడను కాను. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మార మధురముగా, మార్చబడు నాదు మార మధురముగా. పారు జలము బండ నుండి త్రాగుతుందును, పారు జలము బండ నుండి త్రాగుతుందును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు సౌందర్యమయమగు పరమ కనను, సౌందర్యమయమగు పరమ కనను. నా నిత్యమైన స్వాస్థ్యమతి మార్పు చెందదు, నా నిత్యమైన స్వాస్థ్యమతి మార్పు చెందదు. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. కనాను జీవితం నాకానందమే, కనాను జీవితము నాకానందమే. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు. నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును, నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు నా యేసు ప్రభువే నా బలము గణము, నా యేసు ప్రభువే నా బలము గణము. నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా, నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నాలుగు 486 పాట పాడదాం. 486, 480 పాత పాటలు. 486, 480. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు.
వారు ఖర్జూరపు చెట్టు వలె మోము వేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోము వేయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుతురు వారు. ఎదుగుతురువారు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు శ్రీరాములో నాటబడి యుండెదరు. యెహోవామం శ్రీరాములో నాటబడి యుండెదరు. నామముతో నిలచెదరు. కదలాక సిరుల యుండెదరు. నామముతో నిలచెదరు. కదలాక సిరుల యుండెదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచు నుండెదరు. దేవుని ఆవరణములో వర్ధిల్లుచు నుండెదరు. సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతము. సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతము. నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నమ్మిడి వారు వారు ముసాలి తానంబున దిగురు పెట్టి వాలిత్తురు. వారు ముసాలి తానంబున దిగురు పెట్టి వాలిత్తురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతులను
సిద్ధి చేతురు ప్రభుని యాదాజవంతు నలుచు యేసుని నమ్మి వారు ఆయన ఉచిత కృపతో కాలు ఆయోరను నాటబడి నా వారలై నీతి కాలు వాయోరను నాటబడి నా వారలై మేటి సరాము కలిగి వచ్చాగను వారు నేటి సయాము కలిగి వచ్చగను వారు యేసుని నమ్మిన వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతు ఎదరు నమ్మిడి వారు హల్లెలూయా కాటపడి వల్లభుని మెల్లగవే యుండెదరు యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత నీతిమంతులెదరు యేసుని నమ్మిడి వారు యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం మార్చి చదువుతాం. ఇశ్రాయేలీలు యొర్దానుకు తూర్పుగా అద్దరినున్న అర్నోనులో మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతట్లో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరనగా అరాబా సముద్రం వరకును దక్షిణ దిక్కున పిస్కా కొండ చర్యల దిగువనున్న మైదానం వరకును ఏలినవాడు. హెర్మోన్లోను హెష్బోన్ రాజు అయిన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధ భాగంలోను రాజ్యం ఏలినవాడు. యొర్దానుకు అద్దరిని అనగా పడమటి దిక్కున లెబానోన్ లోయలోని బయలుగాదు మొదలుకుని షేయిరు వరకు నుండు ఆలాకు కొండ వరకు యెహోషువాయు ఇశ్రాయేలీలను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీలకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చాను.
బేతేలును దున్న హాయి రాజు, యెరూషలేం రాజు, హెబ్రోన్ రాజు, యర్మూత్ రాజు, లాకీష్ రాజు, ఎగ్లోను రాజు, గేజేరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పుయ రాజు, హెపెరు రాజు, ఆఫిక్ రాజు, లషారోన్ రాజు, మాదోన్ రాజు, హాసోరు రాజు, షిమ్రోన్ మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కేదెష్ రాజు, కర్మెరిలో యొక్నెయాము రాజు, దోరుమెట్టెలలో దోరు రాజు, గిల్గాల్లోని గోయిల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాలి. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం నీ సన్నిధిలోనికి సమకూర్చి నీ వాక్యం ధ్యానించిన నిమిత్తమై నీ పాటల ద్వారా మమ్మను సిద్ధపరిచిన నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. చదవని లేఖలను ఆశీర్వదించిన మా కొరకు విరిచి పంచి ఇవ్వండి దేవా. దీనిలోని సంగతులు మా పితరులు దేవా శరీరమును బట్టి మా వారి కానివారైన ఇశ్రాయేలీయులు వారి కొరకు రాయబడిన సంగతులు అయితే మమ్మల్ని సైతం వారితో ఐక్యపరిచి ఆత్మ సంబంధమైన సంగతులు దీనిలో నుండి సైతం మాకు నేర్పించిన నిమిత్తమై, మాకు బుద్ధి కలుగు నిమిత్తమై మాకు కూడా ఈ గ్రంథం మా కొరకు రాయించి ఉంచినందుకు వందనాలు, మాకు ఇచ్చినందుకు వందనాలు. మా భాషలో చదివినాము, గ్రహించుటకు నీ ఆత్మశక్తినివ్వండి. ఈ సమయం కొరకు మాకు ఏది అవసరమో ఈ అధ్యాయంలో మాతో మాట్లాడండి. నిలబడిన దాసునైన నేను నిష్ప్రయోజక దాసుని మీద ఒప్పుకొనిచునని నేను ఖాళీ చేసుకుని చూంటుండగా నీ యొక్క పరిశుద్ధ మాటలతో నింపి మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రభు మరక్షకుని నామను ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులు విజయ భూమి మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అనగా స్వాధీనపరచుకొంచు దేశమును వారి కొరకై సిద్ధపరచబడిన సంగతులను స్వతంత్రించుకుంటూ వెళ్తున్నారు. అవి ముందుగానే సిద్ధపరచబడిన సంగతులు. వాటిని సిద్ధపరచు నిమిత్తమై అనగా ఆ స్వాస్థ్యమును ఇశ్రాయేలీయులు స్వాధీనపరచుకునే స్వాస్థ్యమును ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇచ్చే లేదంటే దేవుని ప్రజలుగా ఏర్పరచబడిన తన స్వాస్థ్యమునకు విశ్రాంతి కలుగజేయ నిమిత్తమై ఆ స్థలమును ఎన్నుకొని దాదాపు 430 సంవత్సరాలు దాన్ని సిద్ధపరచు నిమిత్తమై దేవుడు అనేకులకు దాన్ని అప్పగించాడు. వారిలో ఎవరు వారు సిద్ధపరిచిన సంగతులు స్వతంత్రించుకోవడానికి దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఇశ్రాయేలీయుల కొరకే, అంటే మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు వారు ఇశ్రాయేలీయుల కొరకే సిద్ధపరిచిన ఆ దేశం, ఆ కనాను ఇశ్రాయేలీయుల వల్ల తమంతట తాము సిద్ధపరచుకోలేని వారిని సంతోషముగా నివసించుటకు యోగ్యముగా సిద్ధపరచుకోలేని స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారి బలాన్ని బట్టి అది వారు సిద్ధపరచుకోలేరు. అందుకే బలిష్ఠులైన వారిని దేవ విషయంలో, శరీర శక్తి విషయంలో, భౌతికంగా బలమైన వారిని దేవుడు అక్కడ పెట్టాడు. అంతేకాదు, ఊరుకనే కాదు, వారు దేవుని ఎడల చేసిన తిరుగుబాటును బట్టి, దేవునికి సమీపంగా వచ్చేదానికి బదులుగా దేవునికి దూరస్తులైన కారణాన్ని బట్టి, ఆది నుండే అంటే ఇప్పటి నుండి నోవహు దినములు మొదలుకొని దేవుని సంకల్పం ఏమంటే ఇశ్రాయేలీయుల కొరకై, అంటే తర్వాత ఎప్పుడో అబ్రహాం, తర్వాత ఎప్పుడో ఇస్సాకులో నుండి యాకోబు, తర్వాత దానిలో నుండి ఇశ్రాయేలునే దేవుని ప్రజలు, వారి యొక్క భూమి మీదకి రాక మునిపే దేవుని ఏర్పాటు అలాగుంది. అది మనం ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆ సంగతి చూస్తాం. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవహు అతనికున్న పిల్లలు విషయం మనం చూసినప్పుడు అక్కడ శపించబడిన వాడెవడో కనబడతాడు, ఆశీర్వదించబడిన వాడు ఎక్కడో కనబడుతున్నాడు. ఆశీర్వదించబడిన వంశావళిలో నుండి తన ప్రజల కొరకే దేవుని ఏర్పాటు అప్పటి నుంచి ఉంది. ఎందుకంటే వారి దృష్టి ఎప్పుడు ఎలా ఉందంటే, ఎవరు శపించబడిన వారు. ఊరికే కాదు, దేవుడు
యాకోబు ఏశావుల విషయం కూడా అదే అంటాడు. ఆయన యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఊరికే కాదు, దేవుడు సమస్తం ఎరిగిన వాడు. వారి స్వభావం తెలుసు, వారు ఏమి చేయనయ్యున్నారో వారి క్రియలు తెలుసు, వారి సమస్త సంగతి తెలిసే చేస్తాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. అంత విస్తారమైన ప్రజల్లో కేవలము నోవహునే దేవుడు ఆ దినాల్లో ఏర్పరచుకుంటూ గల ఉద్దేశము, దేవుని కనుదృష్టిలో యథార్థవంతుడిగా నీతిపరుడిగా కనబడ్డాడు ఆయన. కాబట్టి ఈ ఏర్పాటు విషయము దేవుడు అన్యాయస్తుడు కాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఇక్కడ రాజుల హృదయాలను కఠినపరిచాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. కానీ వాని స్వభావాన్ని బట్టి వాని పని వాడిని చేయనిచ్చాడు, అంటే ఆటంకపరచలేదు. అది దాని ఉద్దేశం. ఫరో హృదయం కఠినపరచబడిందంటే దేవుడు కఠినపరిచాడు. ఉద్దేశం ఏంటంటే, దేవుని ఇటు పక్క దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు ఫరో యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు, చేతి కిందికి. తన ప్రజలు క్రింద ఉన్న కారణం చేత దేవుడు రాజును ఎట్లయినా మార్చగలడు. నెబుకద్నెజరు దినాల్లో చూస్తాం. ఎప్పుడైనా సరే రాజును ఎలాగైనా, కోరేష్ కావచ్చు, మార్చగలడు దేవుడు. సమస్తం దేవుని స్వాధీనం. కానీ ఫరో యొక్క ఇష్టానికి ఇశ్రాయేలీలను అప్పగించాడు. అది అక్కడ అర్థం. ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడంటే అర్థం ఏంటంటే, ఫరో యొక్క ఇష్టానికి, తన ఇష్టానికి తనని ఈ దినాన ఎలాగైతే విశ్వాసులమైన మనకు మన ఇష్టానికి మనల్ని కూడా దేవుడు అప్పగించాడు. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఉద్దేశం. మీరు దాసులు కాదు, మీరెవరు స్వతంత్రులు అని చెప్పి 4వ అధ్యాయాన్ని ముగించి 5వ అధ్యాయంలో ఏమంటాడు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటాడు. స్వాతంత్రం ఇచ్చేశాడు. కాబట్టి ఈ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతు చేసుకోకుండా ప్రభు కొరకే జీవించమనే నియమం పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడుతుంది. ఎవరికి? విధేయులైన వారికి, ఇష్టపడిన వారికి, విశ్వసించి ప్రభు కొరకు జీవిద్దామని ఇష్టము నీకుంటే ప్రభు కొరకు నడుచుకునే మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ఇష్టము లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నుండినా ఆ మార్గం చూపించాడు. ఎందుకంటే ఆ విధేయత, ఆ ఇష్టత ప్రభు ఎడల మనము చూపించలేని వారి సంగతి. మెటుకు పరిశుద్ధాత్ముడైతే హృదయంలో ఉంటాడు. విశ్వసించిన వారి, ప్రభు యేసుక్రీస్తును విశ్వసించిన వారి హృదయాల్లో పరిశుద్ధాత్ముడే వాసం చేస్తున్నాడు. మెటుకు దేవుని ప్రజల విషయంలో దేవుని ఏర్పాటు ప్రత్యేకమైంది. అందుకే దేవుని ఏర్పాటు విషయంలో మనం చూస్తే వారి వారి స్వభావాలను బట్టి ముందే ఎరిగి, వారి క్రియలను బట్టి కూడా ఎరిగి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. నోహు తర్వాత వారి పిల్లల స్వభావాన్ని బట్టి కూడా చూచి అక్కడ ఆశీర్వదించేవాడిని ఆశీర్వదించాడు, శపించేవాడిని శపించాడు. ఇప్పుడు ఈ శపించబడిన వారు ఆశీర్వదించబడిన వారి కొరకై సిద్ధం చేస్తున్నారు. ఒక పట్టణాన్ని, లేదంటే ఒక దేశాన్ని, వారి కొరకే ఒక ప్రాంతాన్ని. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడు, ఎవరికి చేశాడంటే అబ్రహాముకు చేశాడు. అది అబ్రహాముకు ముందుగానే చేసి, చూడండి ముందు ఇవన్నీ చూద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ మనం ధ్యానించిన సంగతులే, అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయంలోనే 25వ వచనము, కనాను ఎందుకు 24 కూడా చదవండి. అప్పుడు మేలుకొని చేసిన దాన్ని తెలుసుకొని శపింపబడిన వాడే దాసాను దాసుడగును. యాపేతుని కూడా విశాలపరచును, షేము గుడారములతో నివసించును, కనాను మాత్రం దాసుడే. దాసుడు అంటే అర్థం ఏదో విజయం ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు అంటే దాసుడు అంటే అక్కడ ఏం చూపించాడంటే, ఈ దాసత్వము నిజానికి భౌతికమైన నేత్రాలే కనబడే దాసత్వం ఎవరు చేశారంటే ఇశ్రాయేలీయులు చేశారు. అక్కడ భౌతికంగా మనకు కనబడే దాసులు ఎవరు? అక్కడ నిర్గమకాండం అంతటా యోసేపు తర్వాత చూస్తే ఇశ్రాయేలీయులు దాసులుగా కనబడ్డారు, కానీ కనానీయులు స్వతంత్రులుగా జీవించారు. వీళ్ళిద్దరి మధ్య కంపారిటివ్గా చూస్తే షేమును అలాగే కనాన్, హాము, ఈ వీరిని చూస్తే, వీళ్ళిద్దరిని కంపారిటివ్గా చూస్తే ఎవరు కనబడుతున్నారు అక్కడ స్వేచ్ఛగా?
కనానీయులు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరి స్వాధీనంలో లేరు, స్వేచ్ఛా వ్యక్తులు వారు. కానీ ఇశ్రాయేలీలు దాసత్వంలో ఉన్నారు. అది కూడా మామూలు దాసత్వం కాదు, కఠినమైన దాసత్వం. ఐగుప్తు దాసత్వంలో వారు ఉంచబడ్డారు. కఠినం అంటే ఎంత కఠినం అంటే దాని నుంచి ఎవడును వారిని విడిపించలేనటువంటి స్థితిలో వారు ఉంచబడ్డారు ఇశ్రాయేలీలు. ఇది భౌతిక నేత్రాలకి లోకమంతటికి కనబడేది. కానీ అబ్రహాముకి చేయబడిన వాగ్దానాన్ని బట్టి దేవునికి, దేవుని మనసులో ఉన్న, దేవుని మనస్సు ఎరిగిన దేవుని ప్రజలకు తెలిసిన సంగతి ఏంటంటే ఖచ్చితంగా ఇశ్రాయేలీలు ఏం చేయబడతారు? విడిపించబడతారు. వారు దేవుడే వారిని విడిపిస్తాడు. అదే రీతిగా కనానీయులు ఏదైతే తమ కొరకే సిద్ధపరుచుకుంటున్నారో అది వారికి కాదు, వారు అనుభవించలేరు దాన్ని. అది తర్వాత అధ్యాయంలో అబ్రహాముకు చెప్తున్నాడు కదా, చూడండి ఏ అధ్యాయంలో? అబ్రహాము 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు, దేవుడే నేరుగా చెప్తున్నాడు అబ్రహాముతో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. ఎవరికి దాసులవుతారో ఆ జన్మకు నేనే తీర్పు తీరుస్తాను. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. తర్వాత నీవిలోపు క్షేమంగా నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. కారణం ఏంటంటే అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా అబ్రహాముతో నిశ్చయంగా చెప్పాడు. ఖచ్చితంగా వస్తారు 4వ తరం. కాకపోతే అప్పటి వరకు అమోరీల అక్రమము సంపూర్ణం అవ్వాలి. గొప్పది అదే అంటాడు అక్కడ. ముందు నోవహు దినాలు కూడా ఆయన వేచినాడు అప్పటి వరకు. అందుకే అక్కడ కూడా అదే మాట వాడతాడు కదా, 6వ అధ్యాయం అనుకుంటా. భూమి మీద నరుల చెడుతనము, చదవండి 6వ అధ్యాయం ఎన్నో వచనం అది. ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చూచాడు ఆయన. కాబట్టి ఎందుకంటే తర్వాత కూడా కింద కూడా ఉంటుంది 11వ వచనము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. ఆ భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును కంప్లీట్ అని రాయబడింది. సమస్త శరీరం సంపూర్ణం చేయబడింది. ఏది? అవిధేయత, అక్రమము. అందుకే నోవహు దినములు అంటాడు అక్కడ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు. లోతు దినములతో పాటు ఏం జ్ఞాపకం చేస్తాడంటే తీర్పు విషయమై నోవహు దినముల గురించి మాట్లాడతాడు. పెళ్లికి ఇస్తున్నారు, పెళ్లికి తీసుకుంటున్నారు, ఇలాగ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు సమస్త జనులు చెరిపేసుకున్నారు మార్గాలు. సంపూర్ణత వచ్చేసింది. ఏ విషయంలో? చెడుతనం విషయంలో. బహు గొప్పదన్నాడు. 5వ వచనంలో ఏమన్నాడు? నరుల చెడుతనం భూమి మీద గొప్పది అంటే అది కంప్లీట్ అయింది. అంత దేవుడు చూడలేనంత స్థాయిలోకి వెళ్ళిపోయింది. అది సామాన్యమైన దాన్నే చూడలేడు పాపం విషయమే అయినా. అలాంటిది ఇంత సంపూర్ణత ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు వారి మీదకి ఏం తీసుకొచ్చాడు? ఉగ్రత, లేదంటే జల ప్రళయం తీసుకుని వచ్చి వారిని నశింపజేశాడు. వెంటనే నోవహు సంగతుల విషయమే మాట్లాడాడు, కుమారుల విషయమే. వెంటనే వాగ్దానం చేశాడు. వారికి ఏం జరుగుతుందో చెప్పాడు. ఆశీర్వదించేవాడిని ఆశీర్వదించాడు, శపించేవాడిని శపించాడు. ఇప్పుడు వారి చెడుతనం ఇంకా సంపూర్తి కాలే, వారి అక్రమం ఇంకా సంపూర్తి కాలే. ఎప్పటికీ? అబ్రహాం దినాలు వచ్చేసరికి. ఇప్పుడు అబ్రహాంతో చెప్తున్నాడు, ఇంకా అమోరీల అక్రమము, వారి పాపము, వారి చెడుతనం ఏమవ్వలేదు, ఇంకా సంపూర్ణం కాలే. కాబట్టి నీ 4వ తరం వారి వరకు వీరి అక్రమం ఎప్పుడైతే సంపూర్తి అవ్వలేదో, రెండో ప్రక్క మనం ఆలోచన చేస్తే దేవుని ప్రజల యొక్క విధేయత కూడా ఏమవ్వలేదు, సంపూర్ణతలోనికి రాలేదు. ఈ రెండు జ్ఞాపకం చేసుకోవాలా. ఒక పక్క లోకము, ఒక పక్క సంఘము. నేటి దినాలు అదే జ్ఞాపకం చేసుకోవాలా. లోకములోని చెడుతనము పెరుగుతూ ఉంది, సంఘములోని విధేయత వైపు మార్పు చెందడం కూడా జరుగుతూ ఉంది. అది ఎప్పుడైతే సంపూర్తి అవుద్ది, ఇది కూడా అంతే సంపూర్తి అవుద్ది. లేదా సంఘ సంపూర్ణత ఎప్పుడవుద్దో, సంపూర్ణ విధేయత, సంపూర్ణమైన నింపుదల, క్రీస్తు శరీరంలో ఉన్న సంపూర్ణతతో సంఘము సరి సమానంగా నింపబడే వరకు కూడా లోకములో ఉన్న
అక్రమం ఏమవుతుంది? సంపూర్ణ వైపు వెళ్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు పెరుగుతాయి, అది పెరుగుద్ది, ఇది పెరుగుద్ది. నీవు నేను వ్యక్తిగతంగా ఎంతగా విధేయత వైపు మనం వెళ్తామో అంతగా శత్రు యొక్క శ్రమలను ఎదిరించి అంత దాసత్వంలో విమోచింపబడి మన కొరకై సిద్ధపరచబడుతున్న రాజ్యం. అయితే ఇక్కడ వ్యత్యాసం ఒకటి ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీయుల కొరకై సిద్ధపరచబడుతున్న ఈ రాజ్యము సిద్ధపరిచింది ఎవరంటే ఎవరు? దేవునికి అవిధేయులు, అక్రమములో సంపూర్ణులుగా చేయబడుతున్న వారు. అయితే సంఘము కొరకే సిద్ధపరచబడుతున్న ఆ నిత్య రాజ్యం అయితే సిద్ధపరిచేది ఎవరు? 14వ అధ్యాయం యోహాను సువార్తలో అంటాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, లేకపోతే మీకు చెప్తాను నా తండ్రి ఇంట అన్ని నివాసాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ మాటలు నేను వెళ్ళి నేనుండే చోట మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను, మిమ్మల్ని ఉండే నిమిత్తమై నేనే మీకు స్థలము సిద్ధపరచ. అక్కడ సంగతి వేరే, నిర్మించేది ఆయన, సిద్ధపరిచేది ఆయన. కాబట్టి అదే 5వ అధ్యాయం కొరింథీ 2వ పత్రికలు కూడా అంటాడు, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది మరి నిత్యమైనదినైనా ఆ నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదు అంటాడు. కాబట్టి అది దేవుని చేత సిద్ధపరచబడే రాజ్యము. మరొక మాటలో చెప్తే 25వ అధ్యాయం అనుకుంటే మత్తయి సువార్తలో అంటాడు, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యం అంటాడు. ఇక్కడ 25వ అధ్యాయంలో 34వ వచనం మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అది. కాబట్టి అందుకే ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఒక సంఘములో ఉన్న అవయవముగా, విశ్వాసిగా, శిష్యులముగా ప్రభు కొరకే సిద్ధపరచబడుతుంది దేవుని ప్రజలమైన మనకి ప్రాముఖ్యం. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకే సిద్ధపరచబడిన, అంటే దేవునికి ఆయన ఆది అయిన వాడు, ఆయనకు ఆది అంతము లేవు, ఆది అంతమైన వాడు రాయబడితే వచ్చిన అల్ఫయు ఒమేగా అయినవాడు, మొదటివాడు కడపడివాడు ఆయనే. అందుకే ఆయన దృష్టికి ఎప్పుడు ఎవరు ప్రజెంట్, నేను ఉన్నవాడనంతే, ఎప్పుడు ఉండేవాడు ఆయన అంతే. ఇంకా అందునిమిత్తం అంటున్నాడు ఆయన దృష్టికి మనకు మాట్లాడుతున్నాడు, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. సిద్ధపరిచేది ఎవరంటే ఆయనే. కాబట్టి అందుకే ఆయన వెళ్ళాడు, కుమారుడికి వచ్చినా సమస్తం ఎరిగిన వాడికి ఉండినా సిద్ధపరచడానికి వెళ్తున్నాడని చెప్పాడు. సిద్ధపరచడం అంటే పరలోకము లేదో మన కొరకే రోడ్లు వేస్తున్నారని, బిల్డింగ్ కడుతున్నారని ఉద్దేశం కాదు. అందుకే ఈ రెండు కంపారిటివ్గా చదవాలి. 25లో ఏముంది? మత్తయి సువార్తలో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. అంటే పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడని, సిద్ధం చేస్తున్నాడని కాదు అక్కడ ఉద్దేశం. సిద్ధం చేసేది ఎక్కడ? భూమి మీద సిద్ధం చేస్తున్నాడు. ఎవరిని? మనల్ని సిద్ధం చేస్తున్నాడు. పరలోకములో ఏదో బంగారంతో వీధులేయడం కాదు, వజ్రాలతో లేదంటే ముత్యాలతో గుమ్మాలు పెట్టడం కాదు, ఇవన్నీ సిద్ధం చేయడానికి దేవుడు అలాగేం కాదు. ఆయన దేవాదేవుడు. ఆయన మన భూమి మీద మన మాదిరి కట్టడాలు కట్టడం కాదు. అది సిద్ధం చేసేది ఎవరినంటే నిన్ను నన్ను సిద్ధం చేస్తున్నాడు. అందుకే అంటాడు అక్కడ పేతురు పత్రికలో, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. ఇంకా మీరు కట్టబడుతున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఆయనలో మీరు కూడా అంటాడు ఆత్మ సంబంధమైన మందిరంగా, ఒకే కట్టడముగా, పరిశుద్ధమైన దేవాలయముగా అంటాడు. అక్కడ కూడా కట్టబడుతున్నాం. కట్టేవాడు ఆయనే. 16వ అధ్యాయం మత్తయి సువార్త ప్రకారం నా సంఘమును కట్టుదురు అంటాడు ఆయన. ఈ భూమి మీద మనం కట్టబడుతున్నాం. కట్టేది ఎవరినంటే మానవులమైన మనల్ని. ఏ మానవులంటే విశ్వసించిన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి పరిశుద్ధాత్మను కలిగిన నిన్ను నన్ను కూడా మనల్ని కడుతున్నాడు. ఇంటి వల్లే కట్టబడుచు అంటాడు కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో. మనమే ఆయన ఇల్లు అంటాడు ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి ఇలాగ కట్టుచున్నవాడు చివరికి అంటాడు అదే 3వ అధ్యాయంలో, సమస్తమును కట్టినవాడు, కట్టించున్నవాడు దేవుడే అని మాట్లాడుతున్నాడు. ఇంటికంటే కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈ మహిమకు ఆయన అర్హుడు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మెటుకి ఈ ఉద్దేశంలో నిన్ను నన్ను కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా ఈ భూమి మీద కడుతున్నాడు. జీవం మాత్రం అక్కడే పెట్టుకున్నాడు ఆయనతో పాటు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టి ఈ భూమి మీద
పరసంబంధమైన ఆ రాజ్యములో మనము నివసించడానికి యోగ్యముగా మన జీవితాలు ఉండినట్లుగా మనల్ని కడుతున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కడుతున్నాడు అని పరలోకం వైపు చూడడం కాదు. ఆ సంపూర్తి చేసేది, ఆ కట్టడం సంపూర్తి చేస్తేనే కానీ తీసుకెళ్ళడు. కట్టడం ఎక్కడ, అక్కడ కాదు, ఉంది, ఇక్కడ ఉంది. అదే పేతురు అంటాడు, కొందరు ఆలస్యం అనుకున్నట్లుగా ఆలస్యం చేయట్లేదు. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనందరము ఆయనతో ఉండాలని ఉద్దేశం. అది ఆయన తను స్వరక్తిమిచ్చుకున్న సంఘములో అంత విలువైన ఆయన కుమారుని నీ కొరకు నా కొరకు ఇయ్యగా ఆయన ప్రజలంగా చెప్పిన మనలో ఒక్కడు కూడా ఏమవ్వకూడదు, ఇప్పుడు తప్పిపోకూడదు, నశించకూడదు. అందుకొరకే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. బయట సంగతి ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు నిజమే, ఇప్పుడైతే ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టున్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు. కానీ మరి విశేషంగా పేతురు చెప్పేది ఏంటంటే, సంఘంలో ఉన్నామని ఆయన రక్తం చేత విమోచింపడం నీవు నేను. ఆయన రాకడ వచ్చినప్పుడు భూమి మీద అంతా చెప్పుకుంటున్నాం ఆయన వారమని. ఆయన రాకడ వచ్చినప్పుడు తప్పిపోతే ఆయన మొదట బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చుకున్నాడు కాబట్టి. మన విషయమే ఆలస్యం చేస్తున్నాడు, అన్ని జనుల విషయం కాదు, ప్రభుని ఎరగని వారి విషయం కాదు, వారి కొరకు కూడా. కానీ ప్రశస్తమైన వారు ఎవరమంటే మనం ఆయనకి. అది ఇశ్రాయేలీయులు కావచ్చు, నీవు నేను కావచ్చు. సిలువ రక్తము చేత విమోచింపబడిన దేవుని ప్రజలమైన మనము ఒకసారి సంఘంలో చేర్చబడిన తర్వాత, ఒకసారి వెలిగించబడిన తర్వాత లోకం వైపు వెళ్ళిపోయి దేవుని రాకడలో ఆయనతో పాటు ఉండకుండా ఏ సందర్భాలైన మన జీవితంలో ఏ పాపమైన ఉందేమో దాని నుంచి మారు మనసు పొందిన నిమిత్తమై ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో సంఘములతో ఆత్మ అదే మాటలు చెప్పాడు. చెప్పి ఏమన్నాడు, ఈ మాటలు ఎవడన్నా చెవి గలవాడు వినాలంతే. కాబట్టి ఇది చాలా ప్రశస్తమైన సంగతులు. ఇవి సామాన్యంగా కనబడతాయి. మనకు కాదులే అన్నటువంటిది. సువార్త విషయంలో కూడా మనకు కాదులే అన్నటువంటిది. నిజానికి మారు మనసు మొట్టమొదటి పొందవలసింది మనమే. ఎందుకు ప్రకటన గ్రంథంలో అన్ని జనుల విషయం మారు మనసు మాట్లాడట్లేదు, సంఘముతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనసు పొంది నువ్వు ఆ మొదటి క్రియలు చేయి, నువ్వు మారు మనసు పొంది ఆ సంగతి విడిచిపెట్టు, నువ్వు మారు మనసు పొంది దాని కొరకే ప్రయాసపడు. ఇవి మారు మనసు నీకు నాకు అవసరం. అందుకే వాక్యం చుట్టూ సంఘముగా ఎన్నిసార్లు కూడి వచ్చి, ఎందుకంటే సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు ఆ 7 సువర్ణ దీపస్తంభం మధ్య ప్రభు ఉంటాడు. కాబట్టి ప్రభు మనల్ని శుద్ధీకరించేవాడుకుంటాడు, ప్రభు మనతో మాట్లాడేవాడుకుంటాడు, ప్రభు మనం దర్శించేవాడుకుంటాడు, ప్రభుతో సహవాసం చేయడం ఎట్లో భూమి మీద నేర్పించేవాడుకుంటాడు. ఇశ్రాయేలీయులకి 430 సంవత్సరాలు అట్టి స్థాయిలోకి వారిని తెచ్చిన నిమిత్తమై ఐగుప్తులో ఆ కఠిన దాసత్వం కింద వారిని ఉంచాడు. వారిని గురించి రాశాడు. కానీ ఈ సంవత్సరాలలో అమోరీల అక్రమ సంపూర్ణమగు వరకు వాళ్ళు ఎంత విస్తరించారు, వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారో, లేదంటే ఎంత శ్రమ పడ్డారో ఇవేమి రాయలే. నిజానికి వాళ్ళు సుఖంగా ఏమి లేరు, శ్రమ పడుతూ వచ్చారు. సుఖంగా జీవించే దినాల కొరకే ఇల్లు కట్టుకున్నారు, ద్రాక్ష తోటలు నాటారు, లేదంటే రకరకాల తోటలు ఉన్నాయి, ప్రాకారాలకు కలిగిన పట్టణాలు కట్టుకున్నారు. ఈ 400 పైచిలకు సంవత్సరాలన్నీ కూడా వారు దాని కొరకు చేసుకొని విశ్రాంతి కొరకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా విశ్రాంతి వారు పొందలేదు. ఇటు ఇశ్రాయేలీయుల విషయమై వారు ఆ యొక్క దేశములో నివసించుటకు తగిన వారు గుండె నిమిత్తమై సిద్ధపరచబడుతున్నారు. ఈ క్రమములో క్రొత్త నిబంధనలో మనం కూడా ఈ దృష్టితోనే కొనసాగాలి. ఎందుకంటే ప్రభువు సిద్ధపరచుచున్న ఆ రాజ్యం అంటే లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఆల్రెడీ అదేమైంది, సిద్ధపరచబడింది. దాన్ని స్వతంత్రించుకున్న నిమిత్తమై, దానిలో జీవించిన నిమిత్తమై, దానిలో ప్రభుతో పాటు నివసించిన నిమిత్తమై యోగ్యమైన వారముగా భూమి మీద మనం ఏం చేయబడుతున్నాం, ఆత్మ మందిరముగా కట్టబడుచున్నాం. మనం దానిలో ఉండడానికి యోగ్యత మనకు రావాలా, తగిన క్వాలిఫికేషన్ లేదా తగిన అర్హత కావాలా. లేకపోతే ఇప్పుడు అంతరిక్షంలోకి కూడా వెళ్ళారు కదా, దానిలో జీవించడానికి తగిన అలవాటు చేసుకోవాలి. వారు దానికి తగినట్టుగా వారి అర్హత ఉంటే తప్ప వెళ్ళలేరు. వెళ్తే ఏమవుద్ది, వారు ఉండలేరు అక్కడ. అదే చాలా ప్రాముఖ్యం. మనల్ని జీవింపజేయ నిమిత్తమే ప్రభు మనం ఏర్పరచుకున్నప్పుడు మనం పరలోకములో ఆ పరిశుద్ధతలో తగినట్లుగా జీవించగల వారం అయితేనే దేవుడు తీసుకెళ్తాడు. లేకపోతే వేరొక స్థలం ఉంది, ఆ చోటికి మనం వెళ్ళవలసి వస్తుంది. అయితే ఎక్కడ లేదు, అక్కడ న్యూట్రల్ ఏముండదు. అయితే వెచ్చగా ఉండు, లేకపోతే మధ్యలో ఏముండదు, అగాధమే మధ్యలో. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు నీకు నాకు కూడా. ఈ సరి అయిన గ్రహింపు క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా, విశ్వాసులముగా, శిష్యులముగా, మరి సమీపంగా ప్రభువుని సమీపించే వారముగా
ఈ గ్రహింపు లేకపోతే ప్రభుని సమీపించలేం. అందునిమిత్తమై కట్టబడేది ఇక్కడే, పరలోకములో ఏదో మన కొరకు సిద్ధం చేస్తున్నాడని అనుకోవద్దు. అది సిద్ధపరచబడిన రాజ్యం. అది సిద్ధపరిచేది ఎక్కడంటే భూమి మీదే. సిద్ధపరిచేది ఎవరంటే నిన్ను నన్నే ప్రేమించి ప్రాణం పెట్టింది నీ కొరకే, నా కొరకే. ఆయన వచ్చింది నీ కొరకే, నా కొరకే. ఈ క్రమంలో జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంగతులు. ముందుగానే చెప్పబడ్డాయి. ఎవడు ఆశీర్వదించబడినవాడు, ఎవడు శపించబడినవాడు, దేన్ని బట్టి అంటే వారి క్రియల చొప్పున. నోవహు దినాల్లో చదివినాం 9వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో అబ్రహాముకు చెప్పిన వాగ్దానం చూస్తూ వచ్చినాం. ఆ మాట చూసాం, స్నేహితునికి చెప్పినట్టుగా చెప్పాడు. సరే, తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీయుల విషయంలో కూడా వారిని విమోచించిన నిమిత్తమే మొదటి వారిని సిద్ధపరిచాడు. వారు ఇంకా ఎవడు మమ్మల్ని విమోచించలేడు, నీవే మాకు దిక్కని వారు కన్నీటితో పెట్టిన మొరలు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు దేవుని దగ్గరికి చేరాయి. దేవుడు వారి మొర విన్నాడు, వారిని విడిపించాడు. అలాగే మన విషయం కూడా ఇప్పుడు అన్వయించుకోవాలి. అవన్నీ కూడా పాత నిబంధన అంతా ఆత్మీయంగా మనం దాంతో అన్వయించుకోకపోతే ఇది ఒక హిస్టరీగా ఒక కథలా ఉంటుంది అంతే. మనం అన్వయించుకోవాలి. మనం కూడా మన పాపపు బానిసత్వం ఎవరికి ఏంటో మనకు తెలియదు. నాది నాకే తెలుసు, నీది నీకే తెలుసు. ఏ బానిసత్వం వలన వచ్చిన నష్టములో, అవిశ్రాంత స్థితిలో, అసమాధాన స్థితిలో నీ జీవితం నా జీవితం ఉంచబడిందో దాని నుండి ఆయన విడిపించాడు. మొదట దాని నుంచి విడిపించగా నీకు నాకు ఏమొస్తుంది? విశ్రాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. ఆ యొక్క బాధ నుండి, ఆ వేదన నుండి, ఆ శ్రమ నుండి, ఆ పాపం వలన వచ్చిన ప్రతి శిక్ష నుండి విడిపించినప్పుడు నెమ్మది కలిగింది, విడుదల వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత క్రీస్తులోనికి నిన్ను తెచ్చాడు బాప్తిస్మం ద్వారా. ఎర్ర సముద్రం దాటించాడు, నీ శత్రువుని చంపి చూపించాడు. మళ్ళీ ఎన్నడు వారిని వారి తరమలతానికి లేరు, ఇంకా వాళ్ళని చూడలేదని రాయబెడుతూ వచ్చింది. వారు అక్కడ చచ్చిన ఐగుప్తుని చూశారు, అక్కడ ఇంక ఉండరు వాళ్ళు, చెప్పాడు దేవుడు అక్కడ. అలాగ దాటించిన తర్వాత ఇప్పుడు వారిని యాత్రలో ఒక్కొక్క మెట్టు ఆ కనానులో నివసించడానికి యోగ్యులుగా సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రమంలో ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందిన తర్వాత, బాప్తిస్సాక్ష్యం తర్వాత అరణ్య యాత్ర మన చేతిలో ఉంది, ఎన్ని దినాలు లేదని. ఈ ప్రయాణము పరిశుద్ధుల స్వాస్థ్యములో చేరు వరకు, అంటే పరలోకం వెళ్ళమని కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యములో సంఘముతో కలిసి ఈ విశ్రాంతి భూమి మీదే అనుభవించే వరకు ఎంతకాలం, 40 సంవత్సరాలు చేస్తావా, 11 రోజులు చేస్తావా అనేది నీ చేతిలో నా చేతిలో ఉంది. ఎంత అవిధేయత చూపించి ఎంత అవిశ్వాసంతో ఉంటామో అన్ని దినాలు యాత్ర చేస్తాం. ఎంత విధేయత చూపిస్తామో అంత త్వరగా వెళ్ళిపోతాం. ద్వితీయోపదేశకాండ 1వ అధ్యాయంలో అంటాడు 11 దినముల ప్రయాణాన్ని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేశారు? 40 సంవత్సరాలు, దాదాపు 38 సంవత్సరాలు చేశారు. 11 రోజులు వెళ్ళిపోవాలా? కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత, వారి అవిశ్వాసం. ఇది మన చేతిలో ఉంది. నువ్వు ఎంత ఆయనకి విధేయుడు అవుతావో ప్రభువు స్వాస్థ్యముతో కలిసి భూమి మీద ఆనందించే ఆధిక్యత కలిగి ఉంటావు. పరలోకం కాదు, భూమి మీదే. భూమి మీద సంపూర్తి చేయబడ్డాక పరలోకం మాత్రం అందరితో కలిసి. కాలేబు యెహోషువలు ఉన్నారు, వారు మొదటి నుంచి ప్రభు యొక్క స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ వచ్చారు, వారి విధేయతను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి. కానీ పర సంబంధమైన విశ్రాంతి అందరితో కలిపే. అందుకే అంటాడు కదా 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో, ఆ విశ్వాసం వీళ్ళందరినీ చూపించాడు. అలాంటి శ్రమలు ఇప్పుడు ఎవరికి లేవని చెప్తున్నాడు. వారు అలాంటి వారంటే అటు వారికి లోకము యోగ్యమైనది కాదని చెప్పాడు. అయినప్పటికీ ఏమంటాడు చివరి వచనంలో? వీరందరూ సాక్ష్యము పొందిన వారైనా కూడా మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలం ఏం చేయలేదు, అనుభవించలేదు. అదే అక్కడ యెహోషువ కాలేబులు. వాళ్ళు శ్రేష్టమైన వారే కానీ, విశ్వాసవీరులే కానీ వారికి ముందు ఇచ్చేయలేదు కనాన్ని. వారు కూడా తర్వాత తరంతో కలిసి ఆ యొక్క వాగ్దాన భూమి అయిన కనానుని లో ప్రవేశించారు. తర్వాత స్వాధీనం చేసుకున్నారు, తర్వాత స్వాస్థ్యం పొందారు. మన విషయం కూడా అంతే. మనమేముంది, ఎర్ర సముద్రం దాటడం చూడలేదు అంటే తర్వాత తరం వారు.
పాత సంగతులు వాళ్ళు చూసారు లేదు మనకు తెలియదు. అందుకే మోషే మళ్ళీ చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో. ఆ తరం వారందరూ చనిపోయిన తర్వాత తరం వారికి రెండవసారి ఉపదేశం చేశాడు ద్వితీయోపదేశ కాండంలో. చివరి 2 నెలల్లో యాత్రలో ఆ 40వ సంవత్సరం 11వ నెల నుంచి ఆ ఉపదేశం చేశాడు. చేసి ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. మెట్టుకు ఇప్పుడు మనల్ని ఆ స్థాయిలో ఉన్నప్పుడు ముందున్న విశ్వాస వీరుల జాబితాకు సంబంధించి మనం కాము. 11వ అధ్యాయంలో హేబేలు మొదలుకొని రాస్తూ వచ్చాడు కదా విశ్వాస వీరులు. వాళ్ళంత స్థాయి మనకి లేదు. అటు వారికి ఈ లోకం యోగ్యమైంది కాదని చెప్పేశాడు. మనకు అలాగ లేమే. అయినప్పటికీ మనము లేకుండా వారు ఏం కాదంట, సంపూర్ణులు కారు. పైగా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడని చెప్తున్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై ఎఫెసీ 2:10. కాబట్టి మరీ జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే అన్నీ ముందు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనం మరింత జాగ్రత్తతో 1000 మందిని అడిగేస్తే చాలు, ప్రభు మనల్ని సంపూర్ణత వైపు నడిపిస్తాడు. 1000 కోడిని అడిగేస్తే చాలు, వెళ్ళవలసిన చోటు నుండి సులభంగా తప్పిపోతాం. అందుకే వెంటనే అంటాడు అక్కడ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ముందున్నారు. వాళ్ళు నీ ముందు వాళ్ళందరూ ఉన్నారు, నీ పైన వాళ్ళు సిద్ధంగా కనబడుతున్నారు, దృష్టాంతాలుగా ఉన్నారు, నీకు బుద్ధి చెప్తున్నారు, ప్రభు వైపు ఎట్లా చూడాలో వాళ్ళు చెప్తున్నారు. 11:1 కొరింథీ మొదటి పత్రిక ప్రకారం, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి దృష్టాంతంగా ఉన్న వారిని గురిపెట్టి చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, అట్టి వారు ఉన్నారు. కాబట్టి వారిని గురిపెట్టి చూచి వారి విశ్వాస యాత్ర, వారి విశ్వాస పరిమాణము, ప్రభావం, వారి క్రియలు ఎట్లున్నాయి, దేనికంటే క్రీస్తు వలె నడుచుకోవడానికి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించింది. వాళ్ళని చూడండి, అప్పుడు ఏం చేయగలం? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే. ఇవేం చేస్తాయంటే భారం ముందుకెళ్ళనివ్వదు, సులువుగా చిక్కులు పెట్టే పాపము సరైన మార్గంలో వెళ్ళనివ్వదు. అందు నిమిత్తమే వాటి ద్వారా మోసపోకుండా నిమిత్తం విడిచిపెట్టండి. విశ్వాసమును కర్తయు కొనసాగించి ఆయన వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ఆయన మార్గం చూపించాడు వారికి. విశ్వాసం వెళ్ళిపోయారు యెహోషువ కాలేబులు, అది జ్ఞాపకం చేస్తాడు. మనం లేకుండా వారు సంపూర్ణులు కారు. కాబట్టి ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. ఇశ్రాయేలీలు ఇప్పుడు క్రమక్రమంగా 40 సంవత్సరాలు నేర్చుకొనని వారందరూ అరణ్యంలోని రాలిపోయారు. మోషే సైతం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు తర్వాత తరం ప్రవేశించేటప్పుడు వారికి అన్నీ చెప్పి ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి యాత్ర కొనసాగుతుంది. ఇశ్రాయేలీల యాత్ర యెహోషువ యొక్క నాయకత్వంలో. దేవుడు దేన్ని మర్చిపోడు. ఇప్పుడు మోషే విషయం కూడా ఏం మర్చిపోడు. మోషే క్రింద ఉన్న ఇశ్రాయేలీలు చేసిన సంగతులు కూడా ఏం మర్చిపోవట్లేదు. ప్రతిదీ కూడా జ్ఞాపకంలోనే ఉన్నాయి. పరిశుద్ధుల స్వాస్థ్యం విషయంలో ఏది మర్చిపోయే దేవుడు కాదు. అందుకే ఇప్పుడు ఈ అధ్యాయంలో అదే చూపిస్తున్నాడు. రండి, యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం. ఇశ్రాయేలీలు యొర్దానుకు తూర్పుగా ఆదరనున్న అక్కడున్న రాజులు మళ్ళీ చూపిస్తున్నాడు ఒకసారి. ఎందుకంటే పైన చెప్పేశాడు ఏంటంటే, ఇలాంటి అనాకీలందరూ దీన్ని సిద్ధపరిచిన తర్వాత వాళ్ళని వారు ఏం చేశారు? జయించారు. 15వ అధ్యాయంలో 22వ వచనం, ఇశ్రాయేలీల దేశమందు వాళ్ళ పేరు రాసేశాడు అక్కడ. ఏదో కొద్దిమంది ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళని వాళ్ళు చంపేశారు. దేశం అంతా వాళ్ళ స్వాధీనమైంది, సుభిక్షంగా ఉందని మాట్లాడాడు. అందుకే ఇప్పటి వరకు ఎవరిని జయించారో ఒక లిస్టు చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి మొదలుపెట్టాడు. అమాలేకీలను కలపలేదు అక్కడ. అమాలేకీల మధ్యలో వచ్చారు 17వ అధ్యాయంలో నిర్గమకాండంలో. వాళ్ళతో కాదు, ఇప్పుడు మొదలుపెట్టాడు. చూడండి, మొదట ఏమన్నాడు? అమోరియల్ రాజైన సీహోను. కాబట్టి ఎందు నిమిత్తం అంటే దేవుడు మోషే ద్వారాను ఇశ్రాయేలీల ద్వారా విజయం ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ప్రతిదీ జ్ఞప్తి నుంచి ఆయన ఉంచుకున్నాడు. మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలనే ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క స్వాధీనం చేసుకుని స్వతంత్రించుకోవాల్సిన పరిశుద్ధుల స్వాస్థ్యం విషయంలో మనమే ఈ శరీర క్రియలన్నింటినీ చంపేసి మన శరీరాన్ని మనం స్వాధీనం పెట్టుకొని
సజీవంగా ప్రభు కొరకే మనం జీవించబద్ధులమై ఉన్న ఈ స్వాతంత్రం కలిగిన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనకు విజయం ఇచ్చిన సంగతులన్నింటినీ వేటి మీద ప్రభు విజయం ఇచ్చాడు, ఏ సందర్భాల్లో విజయం ఇచ్చాడు, అదంతా మనం జ్ఞాపకం చేసుకుంటే తప్ప ముందుకు మనం కొనసాగలేం. విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాలా, పౌలు అన్నట్లుగా వెనుకనున్న వాటిని విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలా, మర్చిపోవాల్సిన వాటిని మర్చిపోవాలా, జ్ఞప్తిని ఉంచుకోవాల్సిన జ్ఞప్తి ఉంచుకోవాలా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సందర్భాలు కొన్ని పని చేయాలా. ఆయనను జ్ఞాపకం ఉంచుకొనుటను బట్టి విజయభూమి మీద కొనసాగాల. ఇవి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అందుకే మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు విజయం సాధించిన సీహోను గురించి రాశాడు. తర్వాత కింద కూడా తర్వాత 4వ వచనం, ఇశ్రాయేల్ బాషాన్ రాజైన ఒక విషయం. వీరిద్దరు చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు సంఖ్యాకాండం 20 లేదంటే అధ్యాయాల్లో కనబడుతుంది. ఇంకా అక్కడ రాకముందు ఎవరు మన మోయాబీయుల దగ్గరికి రాకముందు అక్కడ వారిని జయించారు. మొట్టమొదట సీహోన్ని, తర్వాత ఓగు. వాళ్ళు కూడా బలిష్టమైన రాజులు, విస్తారమైన ఏరియా కలిగిన ప్రాంతం, అది ఎక్కువైన దేశంలో వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు ఏం అడగలేదు, వీరు మేము మిమ్మల్ని ఏం చేయం, మీ దేశంలోంచి వెళ్ళడానికి దారి ఇవ్వండి చాలంటే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఆ కారణం చేత విజయం ఇచ్చాడు దేవుడు వారికి, ఇశ్రాయేలీయులకి. వారి పక్షాన ఉన్నాడు. వారి నాయకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలీయులు నడిపించబడ్డారు. వారిని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. అంతేకాదు, జయించిన తర్వాత మోషే ద్వారా వారికి దేవుని మాట చొప్పున స్వాస్థ్యం కూడా ఇవ్వబడింది. ఎవరెవరికి? రూబేనీయులకి, గాదీయులకి, మనష్షే అర్ధగోత్రం వారికి. అది కూడా అక్కడే చెప్తున్నాడు. చూడండి 6వ వచనం, వారిని హతము చేసి రూబేనీయులకి, గాదీయులకి, మనష్షే అర్ధగోత్రం వారికి. కాబట్టి అక్కడ ఒక క్రమాన్ని చూపించేస్తున్నాడు దేవుడు వారికి. ఎవరికి? యెహోషువాకి, యెహోషువాతో పాటు ఉన్న ఇశ్రాయేలీయులకి. ఎందుకు ఈ సంగతులు చూపించవలసి వస్తుంది? ఎందుకంటే వారు స్వాస్థ్యం తీసుకోవాలి. ఇప్పుడు జయించాలా, స్వాస్థ్యం పొందాలా. మోషే ద్వారా చూపించాడు, నేర్పించాడు. అక్కడ సీహోన్ని, ఓగుని, వారిని జయించాడు. తర్వాత స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, పంచిచ్చాడు. ఇప్పుడు వీరు చేయాలా, చేయట్లేదు ఇంకా. కాబట్టి ఈ క్రమంలో వారికి పంచి ఇచ్చు నిమిత్తమై దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడే కాదు, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయుల ద్వారా వారు పొందిన విజయాన్ని కూడా తర్వాత జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చదవండి 7వ వచనము. యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున ఇచ్చాడు. ఇప్పుడు మోషే యొక్క క్రమాన్ని ఎరిగి ఏది తప్పిపోలే, ఇప్పుడు ఇచ్చాడు. కానీ అందరికీ ఇంకా సంపూర్తి చేయబడలే. పైన రాయబడింది, ఏమని రాయబడింది? పైన 23వ వచనంలో, పై అధ్యాయంలో దేశమంతటిని పట్టుకున్నాడని రాయబడింది. కానీ ఇంకా తర్వాత ఉన్నాయి చాలా స్వాస్థ్యము పొందని సంగతులు. ఇంతే అనుకొని మేజర్ అని పట్టుకున్నారు కాబట్టి అలా ఉండిపోయారు ఇంకా వారు. ఆ తర్వాత అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఇప్పటికి మాత్రం ఇంతే అనుకున్నారు వారు, కానీ వారు పొందినది ఘన విజయమే. లెక్కతో సహా చెప్పాడు ఇక్కడ. 31 మంది రాజుల్ని, 31 మందిని లెక్క అంతా మనం 6 చదువుతూ వచ్చినాం. చూడండి 8వ వచనం. మాన్యంలోను, లోయలోను, చెఫెల ప్రదేశంలోను, చర్యల ప్రదేశంలోను, అరణ్యములను, దక్షిణ దేశంలో నుండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీలు, హివీలు, యెబూసీలు పట్టుకున్నారు. కాబట్టి ఒక్కొక్క రాజు ప్రతి పేరు, ఎందుకంటే మనకంటే ఒక అధ్యాయంలో రాసేసాడు. కానీ 11వ అధ్యాయంలో చాలా నెలలు పట్టింది, సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత వెరీ నెక్స్ట్ వర్స్ ఏమంటాడు? 13వ అధ్యాయంలో యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు అంటాడు. అంటే అన్ని దినాల వరకు కూడా వాళ్ళకి పట్టు ఉంటుంది ఆ టైం. ఈ 31 మంది రాజులు, ఒకళ్ళు భూభాగాలు చిన్నయ్య కావచ్చు, కానీ వారిని జయించారు. ఒక్కొక్క రాజు. దేవుడేది మర్చిపోయే దేవుడు కాదు. నీ విషయమై
ఏ శరీర క్రియలు, అందుకే అంటాడు అక్కడ మార్క్స్ వార్తలు అనుకుంటా కదా 7:21, శరీరముల్లో ఉన్నాయే మనుషుల్ని ఏం చేస్తాయి, లోపల నుండి వచ్చేయే అపవిత్రపరుస్తాయి మనుషుల్ని అని చెప్తాడు. అక్కడ కొన్ని సంగతులు జ్ఞాపకం చేయబడతాయి. సరే, అవన్నీ ఇప్పుడు చూచేదే కాబట్టి దాని గురించి కాదు, కానీ లెక్కవి శరీర కార్యములు అవి స్పష్టమైనవని గలతీ పత్రికలో కూడా చెప్తాడు. చాలా చోట్ల ఉంటాయి, కొద్ది చోట్ల ఉంటాయి. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఆ రాజులు అన్నమాట. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు. ప్రతి రాజు, శరీర సంబంధమైన రాజును మనం ఏం చేయాలి? ఇప్పుడు చంపేయాలా, జయించాలా, వాడు ఇంక ఉండకూడదు, చంపేయాలా. ఏమున్నాయి ఒకసారి చూద్దాం, మంచిది. చూడండి, మార్క్స్ వార్త 7:21 కదా, చదవండి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారమును, మత్సరమును, దేవదూషణి, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవని లోపలి నుండి బయలు వెళ్ళి వీటిని మనం ఏం చేయాలా? చంపాలా. లెక్క పెట్టి రాయించాడు. ఇవన్నీ ఉన్నాయి ఏమో, లెక్క పెట్టలేదు నేను. ఇవి కొన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టరా? 14 ఉన్నాయా? వీటన్నిటిని అక్కడైతే లెక్క పెట్టాడు. ఈ రాజులు 31 అన్నాడు. మరి ఇక్కడ మనలో ఎన్ని ఉన్నాయో, ఇంకేమున్నాయో కొన్ని చూపించాడు. ఇక్కడ ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుండి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయి. జాగ్రత్త పడాలి. వీటన్నిటిని ఏం చేయాలా? చంపాలా. గలతీ పత్రికలో ఇంకా చాలా చోట్ల మాట్లాడతాడు, రోమా పత్రికలో కూడా. అయితే గలతీ పత్రికలో చూడండి 5వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉన్నాయా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత వీటిని గురించి నేను మునుపు చెప్పాను, అలాగే ఇప్పుడు ఇటు వాటించేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఎందుకంటే వీటిని ముందు స్వాధీనం చేసుకుంటే తప్ప, అదే కదా అన్నాడు అక్కడ ముందు చెప్పాం. మోషే అన్నాడు, వాటిని ముందు స్వాధీనం చేసుకొని దేశాన్ని ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలా. విశ్రాంతిలోకి అప్పుడు వెళ్తారు. కాబట్టి వీటిని స్వాధీనం చేయడం అంటే జయించాలా, శత్రువుని జయించాలా. శత్రువు అంటే ఏదో కాదు, మా లోపలే ఉన్నాయి ఇవి. అందుకే బయట కాదని చెప్తున్నాడు. బయట నుంచి వచ్చేది ఏది? మనుషుణ్ణి అపవిత్రపరచదు అన్నాడు అక్కడ మార్క్స్ 7వ అధ్యాయంలో. లోపలి నుండియే వస్తాయి ఈ చెడ్డవన్నీ అంటాడు అక్కడ. ఈ చెడ్డవన్నీ మా లోపల నుండి వచ్చి మనుషుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఇప్పుడు వీటిని జయించే జయ జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోషువ ద్వారా, అక్కడ మోషే ద్వారా. ఇశ్రాయేలీలు అనే మాట స్పష్టంగా రాశాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీలను హతము చేసిరి. యెహోషువయు ఇశ్రాయేలీలను హతము చేసిరి. చాలా ప్రాముఖ్యమైన సంగతి. అంటే నాకు నేనుగా దాన్ని హతము చేయలేను, సంఘముగా మనము కూడా కలిసి కూడా హతము చేయలేము. ఎవరు ఉండాలి తోడు? ప్రభు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఆరోహణ వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే అయ్యేది కాదు. అందుకే యోహాను అంటాడు, మీలోనున్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనంలో ఉన్నవాడు ఆయన మీద ఆధారపడి ఆయనకి విధేయత చూపితే తప్ప ఈ శరీర కార్యములుగా పిలువబడే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న సంగతులు కానీ, లోపల నుండి వచ్చే మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్న సంగతులు కానీ ఇంకా చాలా కొన్ని చోట్ల ఉన్నాయి. అవన్నీ చూసి ఏం లాభం కాదు, వాటిని చంపడం ప్రాముఖ్యం. నీలో ఏమున్నాయో నాలో ఏమున్నాయో ఖచ్చితంగా ఉంటాయి. లేనివాడు ఎవడు ఉండడు ఈ భూమి మీద. ఈ శరీరముతో చివరి గడియ ముగించే వరకు కూడా ఏదో ఒక్కటి, కనీసం ఒక్కటి,
ఈ శరీరంలో ఉంటూనే ఉంటుంది. లేదు అని అనుకుంటే దేవుడు వెంటనే సంపూర్ణతలోకి వచ్చిన కారణాన్ని బట్టి ఇంక నువ్వు రా అని చెప్పి తీసుకుంటాడు మనల్ని. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. వీటిని ఏం చేయాలి? మనం చంపేయాలంతే. వాటిని చంపితే తప్ప, స్వాధీనం చేసుకుంటే తప్ప, దేన్ని? ఇవన్నీ మన శరీరాన్ని తన స్వాధీనంలో తీసుకెళ్తాయి. ఏవి? ఈ లోపల నుండి వచ్చేవి శరీర కార్యాలు ఏం చేస్తాయి? ఈ శరీరాన్ని, శరీరం ఎవరిది? మనది. ఇప్పుడు మన శరీరమైన ఈ శరీరం క్రీస్తుని బట్టి ఎవరికి ఆలయమైంది? దేవుని ఇల్లు అయింది, లేదంటే దేవుని ఆత్మ నివాసం చేసే ఆత్మ సంబంధమైన మందిరం అయింది. ఇప్పుడు ఈ మందిరము దేవుని స్వాధీనంలో ఉండకుండా ఈ శరీర క్రియల స్వాధీనంలో ఉన్నంత కాలము దేవుని రాజ్యమును మనం ఏం చేయలేం. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఏం చేయలేరు? స్వతంత్రించుకోలేరు. స్పష్టంగా రాయబడింది అక్కడ, స్వతంత్రించుకోలేరు. మరి ఇప్పుడు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే, మనం స్వతంత్రించుకోవాలంటే మనలో ఏముండకూడదు? శరీర కార్యాలు లోపల నుండి వచ్చి మనిషిని అపిత్రపరిచే చెడ్డవని అన్నీ కూడా, ఏది కూడా మనలో ఉండకూడదు. చంపి తీసి పడేయవలసిందే, కత్తిరించి బయటపడవలసిందే, అగ్నిలో పడేయవలసిందే, కాల్చివేయవలసిందే. అందుకే జాగ్రత్త పడవలసిన వారమే అంటున్నాం. వీటిని జయించాలా? జయించిన వాడే ఆయనతో ఉంటాడు. జయించినవాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అదే జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని చెప్తూ ఆయన వారి ప్రతి భాష బిందువు తుడిచివేస్తాడు. అక్కడ దుఃఖం లేదు, ఏడ్పు లేదు. ఇవన్నీ మాట్లాడు ఏమంటాడు? జయించేవాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. జయ జీవితం దేని మీద? శరీర కార్యాలు, లోపలి సంగతులు. ఎలా అయితేనే బ్రతుకుతాం, లేకపోతే చనిపోతాం. అది అక్కడ ఉద్దేశం. అక్కడ జీవించాలంటే, అందుకే మొదటి నుంచి అదే మాటల, అక్కడ జీవించుటకు యోగ్యులముగా మనం ఉండాలంటే, యోగ్యత లేకుండా అక్కడికి తీసుకుని పోవడము, వెళ్ళడానికి ప్రయత్నించినా ఎక్కడ తీసుకుని వెళ్తారు? స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఎందుకు వచ్చావు, ఎలాగొచ్చావు అని చెప్పి తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తారు? వెలుబడి పడేస్తారు. కాబట్టి అక్కడ ప్రవేశమే లేదు, ప్రవేశించిన వెలుబడి పడేస్తారు. అందునిమిత్తం అక్కడ ఉండడానికి తగిన వస్త్రాలు ఉండాలా, తగిన జీవితం ఉండాలా, తగిన పరిశుద్ధత ఉండాలా. అలా గుండె నిమిత్తమై భూమి మీద మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నా. ఈ పరిశుద్ధాత్మకు విధేయత చూపించి వాక్యానుసారంగా సంఘముల్లో నడుచుకున్నంతసేపు దాన్ని స్వతంత్రంగా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి, లేదంటే స్వతంత్రించుకోవడానికి యోగ్యులం. దానికి దేన్ని స్వాధీనం చేసుకోవాలంటే శరీర క్రియల విషయంలో. అందుకే రోమపత్రికలో అదే మాట అంటాడు 8వ అధ్యాయంలో, శరీర క్రియలను ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు ఎక్కడగా దీవించడం. ఇక్కడ ఎలాగ బతుకుతాం? అవి చేసినా బ్రతుకుతాం, పాపం చేసినా బ్రతుకుతాం నిర్ణయ కాలం వరకు. ఇక్కడ డైరెక్ట్ ఇన్స్టెంట్గా జస్టిస్ దేవుడు ఇవ్వడు, వెంటనే కాదు. ఎందుకంటే అప్పుడు ఉంది, ముందు దేవుడు అట్లనే చూశాడు. 5వ అపోస్తల కార్యాల్లో చూస్తాం మనం, అననీయ సప్పిరల విషయం. ఇప్పుడు దేవుడు కృపను చూపిస్తున్నాడు. కాబట్టి అందుకే హెబ్రీ పత్రిక వచ్చేసరికి ఆలయానిగా దేవుడు దహించు అగ్ని అయితే వెంటనే కనబడదు మనకి. అయితే మీరు బ్రతకాలంటే ఎక్కడ బ్రతకాలా? ఆయనతో జీవించాలంటే ఇక్కడ చంపాలి. దేన్ని? ఎందుకంటే అక్కడ చంపడానికి ఏమి లేదు, అక్కడ ఏమి లేదు. అదే 21వ అధ్యాయంలో అక్కడ ఏమి లేదు అంటాడు. కాంటెక్స్ట్లో చెప్పండి. అక్కడ చంపాలంటే అక్కడ ఏమి లేదు, మరణం లేదు. మరణమైనను అంటాడు అక్కడ, ఏడ్పైనను మరణము కూడా లేని రాజ్యం అది. ఇంకా అక్కడ చంపడానికి ఏముండదు. ఏదైనా చంపాలంటే ఇక్కడే చంపాల. ఇక్కడ నువ్వు చంపకపోతే అక్కడ చంపడానికి లేదు. కాబట్టి అసహ్యమైనది కానీ అపవిత్రమైనది కానీ దానిలో 21వ అధ్యాయం చివరి వచ్చిన ఏమంటాడు? అసలు అక్కడ వెళ్ళడానికి అవకాశమే లేదు. చదవండి. కానీ జరిగించేవాడైన ప్రవేశించలేడు, నిశ్చయముగా ప్రవేశించలేడు. ఖచ్చితం అదే. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. అవన్నీ
ఎక్కడ చంపుకోవాలా? భూమి మీద ఇంకా ప్రాణం ఉన్న సమయంలోనే, నీలో నాలో, ఈ కృపాకాలంలోనే చంపవలసిన వారమే అంటున్నాం. తోడు ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడు. దేవుని ఆత్మ నీకు నాకు లోపల సహాయకుడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సహాయకుడిగా ఉన్నాడు నీకు, నీ కొరకే నా కొరకే. చిన్నపిల్లలారా, మీరు ఎవడైనా పాపం చేస్తే, మీరు పాపం చేయకుండాకే ఈ సంగతులు రాస్తున్నాను, ఒకవేళ చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది అక్కడ ఉన్నాడు మీ కొరకే. కాబట్టి జాగ్రత్త పడదాం. సమయం ఉండగానే ఏ సంగతులు జయించాలో, ఏ సంగతుల స్వాధీనములు ఈ శరీరం ఉందో వాటిని చంపితే, ఆ రాజులను చంపితే వాటి స్వాధీనంలో నుండి ఈ శరీరము దేవుని స్వాధీనంలోనికి వస్తుంది. అది సంఘం యొక్క మారు మనస్సు అంటే అది. అందుకే అక్కడ అంటే లవదీయ చివరి సంఘంతో, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేనప్పుడు లోపలికి వస్తే వానితోనే నాతో ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు భోజనం చేస్తాం. నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించువాన్ని. కాబట్టి నాతో కూడా సింహాసనం నందు కూర్చుని ఇస్తాను. ఇది క్రమం. ఈ క్రమములో లేకుంటే ఎంత వాక్యమైన వినండి, ఎంత వాక్య జ్ఞానమైన కలిగి ఉండండి, ఎంత దైవికంగా భూమి మీద పిలువబడండి, పరలోకంలో నీకు నాకు స్థానం లేదు. మనకే లేకపోతే అన్ని లేని వారి సంగతి కాదు చెప్పాల్సిన అవసరం. అనిల్ అంటే దేవునికి దూరంగా ఉన్నవారు, నామకార్థ క్రైస్తవులు. అలాగైతే ఈ జై జీవితం కొరకే నా ప్రయాస ఎలాగుండాలా? ఆయనతో దినము నడవాలా, ఆయన స్వరం వినగలగాల, ఆయన ప్రత్యక్షత చూడగలగాల, ఆయన పరిశుద్ధతలో పాలు పొందే నిమిత్తమై భూమి మీద తగిన వారముగా ప్రభువు చేత కట్టబడాలా, ఏ మనుషుని చేత కాదు. స్పష్టంగా అంటాడు అక్కడ. ఆయనే కడుతున్నాడు, ఆయనే వేయబడింది తప్ప మరొక పునాది ఏమి లేదు. ఆయన యేసుక్రీస్తే. 3వ అధ్యాయం అనుకుంటా, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. అందుకే అంటాడు, నేను నాటాను పొల్లో, నీళ్లు పోసాడు, కానీ వృద్ధి ఎవడన్నా కలిగజేయాలంటే మా వల్ల కాదు. ఎవరు చేయాలా? దేవుడే. ఏ వృద్ధి? అక్కడ చెప్తాడు గలతీ పత్రికలో, ఇవి శరీర కార్యములని చెప్పి ఆత్మఫలం ఏమనగా మొదలుపెట్టాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏమైనా మర్చిపోయినా మధ్యలో కానీ. కాబట్టి ఇది ఆత్మఫలం. ఈ ఫలము ఫలించే నిమిత్తం అక్కడ చెప్తాడు. అందుకే అంటాడు కదా, తర్వాత ఏమన్నాడు? ఇవన్నీ చెప్పి ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు. దైవ నియమం ఇది. మనంతట మనం పుట్టించే ఫలము కాదు ఇది, ఆత్మ ఫలము. ఆత్మ ద్వారానే కలిగే ఫలం ఇది. ఆ ఆత్మదేవుడు నడిపిస్తుంటుండగా ఆత్మదేవుడు వాక్యముల నుండి ఈ ఫలాన్ని ఇస్తాడు. అందుకే సత్యవాక్యం వలనైన ఫలం ఇది. అదే సత్యవాక్యం వల్ల తన సంకల్ప ప్రకారం కన్నాడు, దాని వల్ల కలిగే ఫలం ఇది. విత్తనం విత్తబడుతుంది. 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో, విత్తబడిన విత్తనాన్ని బట్టి ఒక దినాన్ని ఏమిస్తుంది? అది దాన్ని బట్టే ఫలం ఇస్తుంది. దాన్ని బట్టే దానికి, ఆ విత్తనానికి దేవుడు ఏమిస్తాడు? ఒక శరీరం ఇస్తాడు. ఆ శరీరంకున్న మహిమలు వేరే. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాలు కూడా వేరు వేరు మహిమలు. ఏ నక్షత్రానికి దానికి మహిమే. ఎలా విత్తబడుతున్నాం చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూమి మీద ఈ శరీరాన్ని విత్తక మునిపే, అది ఫలించక ముందే ఏ విత్తనంగా విత్తబడుతున్నామనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. లోకంలో సంగతులు త్వరితగతిని జరుగుతూ ఉండినప్పుడు ఈ 12వ అధ్యాయం యెహోషువ గ్రంథం ద్వారా దేవుడిచ్చే మాట ఏంటంటే, రాజులను జయించారు. ఎలాగూ? మోషే ద్వారా ఇశ్రాయేలీలు యొర్దానికి అవతల తూర్పు వైపున స్వాస్థ్యం ఇచ్చాడు. రూబేనీయులకి, గాదీలకి, మనష్షే గోత్రం వారికి దాటారు. దాటించాడు మరణ నది. దాటించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా యెహోషువ నడిపిస్తున్నాడు, స్వాస్థ్యం ఇస్తున్నాడు. విజయము, స్వాస్థ్యము, స్వాధీనపరుచుకున్నట, స్వతంత్రించుకున్నట. భూమి మీద చంపి స్వాధీనం చేసుకుంటే తప్ప పరలోకంలో, భూమి మీద స్వతంత్రత ఉంటుంది, పరలోకంలో నిత్య స్వాతంత్రం ఉంటుంది.
రే సోదరుడు సోదరి, ఇటు స్వాతంత్ర్యం కావాలంటే పరలోకానికి వెళ్ళాక జరిగేది కాదు, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాక జరిగేది కాదు. ఈ భూమి మీద నీ ప్రాణం ఉండగానే సంఘంలో నీవు ఇంకా చేర్చబడిన తర్వాత, ఇదే సంఘంలో ఐక్యపరచబడిన తర్వాత, క్రీస్తుతో నీ యొక్క ఐక్యత ఉండగానే ఆయన సారూప్యతలో నీకు మార్చబడాలి. దాని కొరకే లెక్కబెట్టి మరీ చెప్తున్నాడు. 31 మంది రాజులు, ఎరుకో రాజు మొదలుపెట్టి చెప్తూ వచ్చాడు. చాలా ఉన్నాయి సంగతులు, అందరికీ రాశాడు. నేను ఆ విషయం కూడా రాస్తాడు. అక్కడ రాయబడుతున్నాయి, అక్కడ ప్రతిదీ రాయబడుతుంది, గ్రంథమందు రాయబడుతున్నాయి. ఒక జీవ గ్రంథమే కాదు, మిగిలిన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రంథములు తెరవబడిన రాయబడుతుంది. ప్రతి మాట వ్యర్థముగా మాట్లాడు, ప్రతి మాట అక్కడ రాయబడుతుంది. విమర్శ దినం ఒకటి ఉంది. తాను 5:10 అంటాడు కొరింథీ 2వ పత్రికలో. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైన చెడ్డవైన, దేహముతో తాను జరిగించిన ప్రతి దాని విషయమై దేవుని క్రీస్తు న్యాయపీఠం మీదట మనం ఏం పొందాలా? ఆయన ఎదుట నిలువబెట్టబడాలా. సిద్ధంగా ఉన్నాడు ఆయన, నీతిగల న్యాయాధిపతి. ఒక అన్యజనులకి తీర్పు అనుకుంటున్నామేమో, కాదు, ప్రతి వాడని రాయబడుతూ వచ్చింది. మంచి క్రియలకి చెడ్డ క్రియలకి కూడా రాయబడింది. దేహముతో తాను జరిగించిన, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే జాగ్రత్త పడదాం. ఒకవేళ మంచి చెడని రాస్తే ఖచ్చితంగా జయించిన సంగతుల విషయమై, జయించిన రాజుల విషయమై, జయించిన శరీర క్రియల విషయమై కూడా అక్కడ రాయబడుతుంది. అవి మంచి క్రియలు అంటే అవే సత్క్రియలు అంటాడు. నీ కొరకే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, దానిలో పాలిభాగం పొందాలంటే ఈ భూమి మీద పరిశుద్ధుల స్వాస్థ్యంతో సంతోషించి పరలోకములో కూడా ఆయనతో సదాకాలం సంతోషించాలంటే ఈ స్పష్టమై ఉన్న శరీర క్రియలను చంపితే మీరేం చేస్తారు? జీవిస్తారు. ఎక్కడ చంపితే అక్కడ జీవిస్తావు, ఇక్కడ జీవిస్తే ఇక్కడ ఉండనిస్తే అక్కడ ఉండలేవు, అంటే అక్కడ చేస్తావు. అంటే అక్కడ ఆ చావుకి ఏం పేరు? ఇది 2వ మరణం. స్పష్టంగా రాశారు అక్కడ, ఇది 2వ మరణం. ఇక్కడ నీవు ఆ శరీర క్రియలతో జీవిస్తే అక్కడ ఏముంటుంది? 2వ మరణం ఉంటుంది. ఇక్కడ నువ్వు శరీర క్రియలు చంపితే అక్కడ ఆయనతో జీవిస్తావు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. కాబట్టి ఇటు విలువైన సంగతులన్నీ కూడా ఈ 12వ అధ్యాయం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా, నీ నా శరీర విషయంలో, అంటే శరీర క్రియల విషయంలో ఎవరి జీవితంలో ఏమన్నా మనకే పరిశుద్ధాత్మడు చూపిస్తూ ఉంటుండగా వెంటనే సరి చేసుకుందాం. మనంతటా మనం జయించలేం, కలిసి చేయాలి పని. ఇశ్రాయేలీలందరూ ఎవరితో కలిసి? యెహోషువతో కలిసి పరిశుద్ధాత్మని స్వాధీనములో క్రీస్తు రక్తపు శక్తితో కలిసి జయించాల్సిందే, వ్యక్తిగతంగా. అందుకే ఆ దినం సమీపించగలదు ఏం చేయాలా? సమాజంగా కూడా మానవుడు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఈ పాపములు శారీరక్రియలు జయించడం చాలా కష్టం. అసంభవం అని చెప్పలేం, కానీ చాలా కష్టం. అన్నీ జయించడం అయితే అసంభవం. సంఘముగా కలిసి ఉంటేనే, కలిసే జయించగలం. మనకే తెలుసు, భౌతికంగా కలిసి ఉంటేనే బలం ఉంటుంది. భౌతికంగానే సామాన్యంగా చెప్పొచ్చు, అది ఒంటరిగా చేయలేంది. అందుకే ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మంది, అంతే కదా? నేను లెక్క తప్పు చెప్పానా? కాబట్టి అలాగుననే సంఘముగా దేవుడు ఐక్యపరిచాడు, బలం ఇచ్చాడు. దీనంతటికన్నా పైన ఎవరిని పెట్టాడంటే ఆత్మ నడిపింపుని పెట్టాడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై అంటారు. 14వ వచనం, 13, 14, రోమా 8వ అధ్యాయం. కాబట్టి ఇటు గ్రహింపుతో ఏదో వాక్యం విన్నా వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాదు, ఎల్లప్పుడూ ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఒక్క దినానికి వచ్చే వాక్యం కాదు ఇది. దేవుని వాక్యం నిత్యం ఎల్లప్పుడూ నిలిచేది. అది మన అనుదిన ఆత్మీయ యాత్రలు ఈ చెప్పబడిన సంగతులన్నిటి విషయమై గ్రహింపు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మర్చిపోయే సంగతులు కాదు, ఎప్పుడూ గ్రహింపు కలిగి ఉండాలి. దృష్టాంతంగా రాయబడ్డాయి, బుద్ధి కలిగి నిమిత్తం మన కొరకు రాయబడ్డాయి. దానిలో నిలిచి ఉండి ఆ నిత్య రాజ్యమును స్వతంత్రించుకునే నిమిత్తమై భూమి మీద పరిశుద్ధుల స్వాస్థ్యంలో సంతోషంతో కొనసాగింపబడి నిమిత్తమై శరీర క్రియలు దేవుని శక్తి చేత చంపి దేవుని కుమారులుగా జీవించి ఆయనతో శ్రమపడి ఆయన మహిమ రాజ్యంలో ఆయనతో వారసులు ఉన్నట్టుకై పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. ఎంతో లోతైన సంగతులు ఇవి.
మానవ మూలంగా మేము గ్రహించలేని సంగతులు, ఒకళ్ళు గ్రహించిన శత్రువు చేత మోసపరచబడే సంగతులు శరీరంలో మేము అన్వయించుకోకపోతే, ఇంత వాక్యం విని శరీరకి చంపు నిమిత్తమే మేము ఆశ్రయించకపోతే, మా కొరకే సిద్ధపరచబడిన రాజ్యంలో మేము స్వతంత్రించుకోలేని వారం అవుతాం. అలాగ మేము వండుకున్న నిమిత్తమై నీ ఆత్మ ద్వారా నీ వాక్యం మాతో మాట్లాడాను. ఎవరితో సూటిగా మాట్లాడావు దేవా, ఈ శరీర క్రియలు చంపుటికి శక్తినివ్వండి. మాతో ఉన్నావు, మాలో ఉన్నావు. నీ శక్తి చేత శత్రువుని జయించి, లోకమున అపవాదనే కాదు ఈ శరీరమును జయించి స్వాధీనపరుచుకొని ఆత్మ మందిరముగా నీ ఇంటి వలె కట్టబడుచు నీ యందు నడుచుకోవడం కృపనివ్వండి. సంతోషంతో నీ వాక్యమును అంగీకరించి నీ ప్రజలతో మీరుండండి. కఠిన హృదయాలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దర్శించండి. తిరిగి వెళ్తున్నారు వారితో మీరుండండి. వారిని వారి కుటుంబాలు నీ మహిమ కొరకై నీ రాజ్యమును స్వతంత్రించుకుంటే తగిన వారుగా ఈ ప్రజల మీద మేమందరం ఉన్నట్టుకే మమ్మల్ని నడిపించమని. ఇంత సమయం నీ ప్రజలు నీతో గడిపారు. వారికి రావాల్సిన పరలోకపు దీవెనలతో భౌతికమైన వారి అక్కర్లు కూడా తీర్చండి. వారు మళ్ళీ వారి గృహాలకు వెళ్తున్నారు. నీ దీవెనల ఆశీర్వాదం, శాంతి, సమాధానం నీ ముఖ కాంతి వారిని పంపించండి. ఏ తెగులే దిష్టి వారిని ముట్టుకున్న కృపనివ్వండి. అనారోగ్యంగా వారిని స్వస్థపరచండి. తమ ప్రియులు పోగొట్టుకున్న వారిని ఆదరించండి. నీ ప్రజలు నీ మహిమతో, నీ యొక్క శక్తితో, నీ మహిమతో, నీ ప్రభావముతో, నీ అధికారముతో దేవా వారిని నింపి నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామని స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి కృపయు పరిశుద్ధాత్మ కన్యోని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.